క్రీస్తునందు ప్రియులారా, ఆదిలక్ష్మి గారు మరి నిన్న దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి నిత్య జీవమునకు చేరి ఉన్నారు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రయాసపడి భారం చిన్న సమస్త జనులారా, నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతిని అనుభవిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదిలక్ష్మి గారు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక ప్రయాసములు భారములు విడిచి దేవుని చెంతకు చేరింది. ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా మరి విశ్రాంతిని పొందుకోవడానికి ఆమె మరి ఆయన రాజ్యంలో అడుగుపెట్టింది. ప్రియులరా, ఆమె బ్రతుకున్నటువంటి దినాల్లో మరి దేవుని నమ్ముకుంది, మారు మనసు పొందింది, బాప్తిజం తీసుకుంది. ఈ లోకములో ఆయన కోసము నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూసింది. ఈ లోకములో ఆమె సమయం అయిపోయింది. దేవుని పరీక్షలో ఆయన రాజ్యంలో అడుగు పెట్టింది. మరి విశ్రాంతిని పొందుకుంది. మరి దేవుడు ఆమెకి ఇష్టమైనటువంటి బహుమానము నిత్య జీవాన్ని ఆమెకు అనుగ్రహించున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచు. నిత్య జీవాన్ని పొందుకుంటావు. అనేక దినాల్లో అనేక ప్రయాసములు, అనేక భారములు, వాటన్నిటినీ యేసు ప్రభుని నీ హృదయంలో చూసి దేవుడు ఆయన రాజ్యంలో నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. లోక సృష్టి కృతము ఏర్పాటైన పట్టణం తండ్రి కోరికాయే మనకు రాజ్యమివా. లోక సృష్టి కృతము